కోరుకొని కూడా ఈరోజు వారి మనకందరికీ ఇంత పెద్ద ఎత్తున వెలుగునిచ్చారు. ఒక్కసారి వారికి సపోర్ట్ కొట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రకంగా మనం ఏది కోరినా కూడా వారు చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఇప్పుడు చెప్పుకోవాలి అవకాశం వచ్చినప్పుడే మనకు అక్కడ కాలువ మీద రిటర్నింగ్ వాల్ కావాలని ఎన్నోసార్లు కొట్లాడినా మనం ఆఫీస్ కట్టుకోగలుగుతాం. అది వస్తే అని కొట్లాడితే వారు ఎంతో కష్టపడి దగ్గర 18-20 లక్షల రూపాయలు పెట్టి మనకు రిటర్నింగ్ వాల్ కట్టించడే కాకుండా అదే కాలువను మనకు బేస్గా చేసుకొని ఈరోజు కమ్యూనిటీ హాల్ కూడా తయారైంది. ఇంకొక నెల రోజులలో అది కూడా ఓపెన్ అవుతుందని మీ అందరికీ మనం చేస్తాం. మరి ఈ రకంగా వారికి చేతనైన కార్యక్రమాలు వారు చేసుకుంటూ పోతున్నారు. ఇంతకుముందే 2 విషయాలు చెప్పినది ఇక్కడ చెప్పకూడదు, దయచేసి మీ అందరికీ తెలుసు. మరి వారు ఎంతో కష్టపడి ఇక్కడ కూడా మనం సిఐ గారికి విన్నపించాల్సి ఉంటుంది. మాకు ఇక్కడ ఈ రోడ్ సార్ మనకు ఆటో స్టాండ్ నుంచి ఇక్కడ ఈ బ్రిడ్జ్ వరకు రోడ్డు మనకు ఇక్కడ పిఎంసీ నుంచి డబ్బు లేకపోయినప్పటికీ కూడా మన సుభాష్ రెడ్డి ఎమ్మెల్యే గారిని పట్టుకొని కోట్ల రూపాయలు తెచ్చి ఆ రోడ్డు అక్కడి నుంచి ఇక్కడ కేపీయటమే కాకుండా ఈ 2 బ్రిడ్జులు ఇప్పుడు మనకు బ్యాక్ ఒక బ్రిడ్జ్ ఉంటుంది, ఇక్కడ ఫ్రంట్ ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఈ 2 బ్రిడ్జులు హైట్ లేపడం వల్ల ఈ కాలనీలు ఇదివరకు మునిగిపోయేది. కొద్ది వర్షం వచ్చినా కూడా కాలనీలల్లో మొఖాల్లోతో నీళ్లు వారేది. ఈ రోడ్ల మీద మనం కూర్చున్న రోడ్ల మీద కూడా ఇప్పుడు ఆ 2 బ్రిడ్జులు కట్టిన తర్వాత చుక్క వాటర్ రావట్లేదు. దాని విషయంలో కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాము. మరి ఈ రకంగా వారు ఎన్నో కార్యక్రమాలు మనకు చేస్తూ ఉన్నారు. ఇదే విధంగా వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి ఇంకా మనలాంటి వాళ్ళందరికీ సేవ చేయాలని సభాముఖంగా కోరుతూ ఎక్కువ సమయం తీసుకోకుండా అతను దినదిన అభివృద్ధి చెందాలని చెప్తూ ఈ కార్యక్రమానికి ఎదురు బొమ్మల చెట్లు అవి కూడా పెరిగినటువంటి సందర్భం ఉండే అద్భుతమైనటువంటి విధంగా అది మనం కాంపౌండ్ వాల్ నిర్మించుకున్నాము. అందరికీ ఉపయోగపడేది ప్రభుత్వానికి సంబంధించిన స్థలం కాబట్టి అది కూడా మనం అద్భుతంగా అది కూడా చేస్తున్నాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. అంటే మనకు ఈ ఫ్రెండ్స్ కాలనీ సరౌండ్ ఏరియాలో ఉన్నాయి మాత్రమే చెప్పినా ఇంకా ఎస్ఎల్ కాలనీలో కావచ్చు, అమృత కాలనీలో కావచ్చు, ఇంకా చేసినటువంటి అద్భుత కార్యక్రమాలు కూడా ఎన్నో చేసుకున్నాం. మనం అందరి డివిజన్లో మీరు ఇచ్చినటువంటి ఆశీర్వాద బలంతో ఇవన్నీ మనం పనులు చేసుకునే అద్భుతమైనటువంటి విధంగా మేము అందరి మనలో పొందినామని అనుకుంటున్నాం. ఏమైనా సరే ఈ కాలంలో మా ద్వారా ఏమైనా తప్పులు చిన్న జరిగినా సర్వదా మీరు మమ్మల్ని మన్నించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. భవిష్యత్తులో అలాంటి చిన్న తప్పులు ఉంటే కూడా మా దృష్టి తీసుకొస్తే మళ్ళీ భవిష్యత్తులో తప్పు చేయకుండా ఇంకా అభివృద్ధి కార్యక్రమాల వైపు పయనించే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా గోవింద్ రెడ్డి సార్ను మనం ముఖ్య అతిథిగా ఎందుకు ఇన్వైట్ చేస్తున్నాం అనడానికి ఒక రీజన్ ఉంది. గోవింద్ రెడ్డి సార్ మీ అందరికీ తెలుసో లేదో సార్ ఇక్కడే మన దగ్గరే ఉంటారు. మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరనే వారి నివాసం. ప్రతిరోజు ఇక్కడ నుండి వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. మనకు వెహికల్ ఇక్కడే కూడా ఒక పోలీస్ వాహనం ఒక సిఐ గారు ఎస్హెచ్ఓ గారు వెళ్తుంటే కొంత తప్పుడు పనులు చేసే వాళ్ళు కూడా భయం ఉంటుంది. కాబట్టి దాదాపు లంచ్కి వచ్చినప్పుడు కానీ సాయంత్రం కానీ ఉదయం కానీ మీరు వెళ్తున్నప్పుడు కూడా మేము అనుకుంటున్నాం స్పెషల్గా పెట్రోలింగ్ లేకున్నా కూడా స్వయంగా మా సిఐ గారు తిరుగుతున్నాడు మా మధ్యలో అని చెప్పి చాలా గొప్పగా ఫీల్ అవుతుంటాం. అది చాలా మా అదృష్టం కూడా అది. ఎందుకంటే ఒక పెట్రోలింగ్ వెహికల్ వచ్చిందాని కంటే కూడా ఒక ఎస్హెచ్ఓ గారి వెహికల్ వచ్చిందంటే ఇంత పవర్తో మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి అది కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే గతంలో కూడా అన్ని సార్ ఉన్నప్పుడు కావచ్చు, మీరున్నప్పుడు కావచ్చు చిన్న సమస్యలు ఉన్నాయి సార్ మాకు. ఆ సమస్యలు ఇప్పుడు పన్నీంద్రన్న గారు కూడా మీ దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఏం లేదు, ఒక చిన్న సమస్యలు కొంచెం ఒక పెట్రోలింగ్ కావచ్చు, లేదంటే అవుట్ పోస్ట్ విషయంలో అవకాశం ఉంటే, ఎందుకంటే చిన్న ఏరియా కాబట్టి మరి అవకాశం ఉందా ఒక్కసారి దయచేసి అది మీరు కన్సిడర్ చేసి ఏ చిన్న అవకాశం ఉన్నా కూడా దయచేసి మాకు అది సహాయం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకంటే బోడుపూర్ పరిధి కూడా మీ పరిధికి వస్తుంది కాబట్టి ఈ పక్కనే బోడుపూర్ పరిధి కూడా ఉంటుంది కాబట్టి దయచేసి ఆ వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఏ చిన్న అవకాశం ఉన్నా, ఎందుకంటే మీరు పట్టు వాళ్ళని విక్రమార్కుడు అని చెప్పేసి ఒక పేరు ఉన్నది. ఎక్కడ పని చేసినా కూడా ఒక గొప్పగా పేరు పెట్టుకుంటారు. ఏదైనా ఒక కేసు పట్టుకున్నారు అంటే దాని అంతు చూసేంత వరకు మీరు నిద్రపోరు అనేటువంటి ఒక పేరున్నది మీకు. ఎందుకంటే ఇప్పుడు కూడా వచ్చిన తర్వాత కూడా 15 నిమిషాలు ఒక ప్రజా రక్షణ సమస్యల మీద వెహికల్లో కూర్చొని సమస్యను పరిష్కరించి దిగిండు. అంటే అంత కమిట్మెంట్ ఉన్నటువంటి అధికారి మీరు కాబట్టి దయచేసి మీరు మా మీద కొంచెం ప్రేమ చూపించి ఆ యొక్క విషయాన్ని కూడా మీరు దయచేసి కన్సిడర్ చేయాలని చెప్పేసి కూడా మిమ్మల్ని ప్రాధాన్యపడతా ఉన్నాం. అలాగే
ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలలో కూడా మీ ప్రమేయం ఉంది, మీ యొక్క ప్రోద్బలం ఉంది. ఉప్పల్లో కూడా అన్ని సంవత్సరాలు పనిచేసినటువంటి మీరు, ఇప్పుడు మేడికల్లో పనిచేసినటువంటి మీరు, ఈ ప్రాంతంలో ఒక రాజకీయ నాయకుడికి ఎంతైతే అద్భుతమైనటువంటి పట్టు ఉంటుందో ఒక అధికారిగా మీకు అంత పట్టున్నటువంటి విషయాన్ని కూడా ప్రజలందరికీ తెలుసు. కాబట్టి దయచేసి ఈ యొక్క విషయాలను మీరు పరిగణలోకి తీసుకొని మాకు సహాయం చేయవలసిందిగా కోరుతూ, అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి మా మీద ప్రేమతో ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ యొక్క స్ట్రీట్ లైట్స్ ను ప్రారంభించి మాకు ఈ యొక్క కాలనీకి అంకితం చేసినటువంటి మీకు ఎల్లవేళలా మేము రుణపడి ఉంటాం, మీకు సర్వదా కృతజ్ఞతగా ఉంటామని చెప్పేసి కూడా తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆన్ చేయవలసిందిగా మనం చేస్తా ఉన్నా. సార్ అందరు చూడండి. ఆన్ చేయవలసిందిగా మనం చేస్తా ఉన్నా. సార్ అందరు చూడండి. సభాధ్యక్షులు మాకు తండ్రి సమానులైనటువంటి అమృత గౌడన్న గారు, అలాగే ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు మనందరికీ ఆత్మీయులు మేడిపల్లి SHO గారు, నాకు సొంత అన్నకంటే ఎక్కువ. ఎందుకంటే ఎక్కడైనా చిన్న చిన్న తప్పులు పొరపాటు చేస్తున్నా కూడా అప్పటికప్పుడు రఘు ఇట్లుంటుంది, రఘు అట్లుంటుంది అని చెప్పేసి ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తూ నాకు రాజకీయ భవిష్యత్తులో కూడా ఎన్నో ఒక పెద్దలలాగా నేర్పించినటువంటి పెద్దలు. గతంలో ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కూడా SHOగా పనిచేసి ఇప్పుడు మేడిపల్లిలో ఉండి ఆశీర్వదించినటువంటి మా అన్న పెద్దలు, డ్యూటీలో ఉన్నటువంటి అన్నాన్ని గురించి మరించాలి గోవింద్ రెడ్డి సార్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తూ మా ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చినందుకు మరొకసారికి గట్టిగా చప్పట్లతో వారికి లేఖలు చెప్పాల్సిందిగా కోరుతూ, అలాగే పెద్దలు అన్న బీజేపీ సీనియర్ నాయకులు మాన్యాని ఫణీంద్ర గారు, అలాగే అన్న కాలనీ జనరల్ సెక్రటరీ BRS పార్టీ ముఖ్య నాయకులు కిషన్ గౌడన్న గారు, అలాగే ఉపాధ్యక్షులు విద్యాసాగరన్న గారు, ట్రెజరర్ ఇంద్రన్న గారు, అలాగే అందరికీ అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు, పెద్దలకు అందరికీ పేరు పేరున నమస్కారం. మీ అందరికీ తెలుసు ఫ్రెండ్స్ కాలనీలో మీరు నన్ను కూడా ఒక ఫ్రెండ్గానే భావిస్తారండి. ఎందుకంటే ఆప్యాయత, ఎంతో అన్యోన్యత ఈ ఫ్రెండ్స్ కాలంలో దాగి ఉంటుంది. అందుకే నాకు కూడా ఒకటికి 2 సార్లు ఇక్కడ రావాలనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నన్ను ఒక వాళ్ళ సొంత తమ్ముళ్ళలాగానో, బిడ్డలాగానో, అన్నలాగానో భావించి నన్ను ఇన్వైట్ చేస్తూ ఉంటారు. మమ్మల్ని చాలా సంతోషకరం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ఆన్ చేయవలసిందిగా మనం చేస్తా ఉన్నా. సార్ అందరు చూడండి. సభాధ్యక్షులు మాకు తండ్రి సమానులైనటువంటి అమృత గౌడన్న గారు, అలాగే ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు మనందరికీ ఆత్మీయులు మేడిపల్లి SHO గారు, నాకు సొంత అన్నకంటే ఎక్కువ. ఎందుకంటే ఎక్కడైనా చిన్న చిన్న తప్పులు పొరపాటు చేస్తున్నా కూడా అప్పటికప్పుడు రఘు ఇట్లుంటుంది, రఘు అట్లుంటుంది అని చెప్పేసి ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తూ నాకు రాజకీయ భవిష్యత్తులో కూడా ఎన్నో ఒక పెద్దలలాగా నేర్పించినటువంటి పెద్దలు. గతంలో ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కూడా SHOగా పనిచేసి ఇప్పుడు మేడిపల్లిలో ఉండి ఆశీర్వదించినటువంటి మా అన్న పెద్దలు,
డ్యూటీలో ఉన్నటువంటి అన్నాన్ని కొంచెం మరించాలి. గోవింద్ రెడ్డి సార్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తూ మా ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చినందుకు మరొకసారికి గట్టిగా చప్పట్లతో వారికి ఏకం చెప్పాల్సిందిగా కోరుతూ, అలాగే పెద్దలు అన్న బీజేపీ సీనియర్ నాయకులు మాన్నేని ఫణీంద్ర గారు, అలాగే అన్న కాలనీ జనరల్ సెక్రటరీ టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కిషన్ గౌడ్ అన్న గారు, అలాగే ఉపాధ్యక్షులు విద్యాసాగర్ అన్న గారు, ట్రెజరర్ ఇంద్రన్న గారు, అలాగే అందరికీ అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు, పెద్దలకు అందరికీ పేరు పేరున నమస్కారం. మీ అందరికీ తెలుసు, ఫ్రెండ్స్ కాలంలో మీరు నన్ను కూడా ఒక ఫ్రెండ్గానే భావిస్తారండి. ఎందుకంటే ఆప్యాయత, ఎంతో అన్యోన్యత ఈ ఫ్రెండ్స్ కాలంలో దాగి ఉంటుంది. అందుకే నాకు కూడా ఒకటికి 2 సార్లు ఇక్కడ రావాలనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నన్ను ఒక వాళ్ళ సొంత తమ్ముళ్ళలాగానో, బిడ్డలాగానో, అన్నలాగానో భావించి నన్ను ఇన్వైట్ చేస్తూ ఉంటారు. మమ్మల్ని చాలా సంతోషకరం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ఓడిపోయిన మున్సిపాలిటీ 2 మున్సిపాలిటీలు కంప్లీట్గా మెడికల్ పోలీసు పరిధిలో ఉంటూనే పోచారం మున్సిపాలిటీలో కూడా కొంత భాగం మెడికల్ పోలీసులో ఉంటుంది, పెద్ద ఏరియా. సో ఇక్కడ మనం అవుట్ పోస్ట్ ఏర్పాటు చేసినప్పుడు మనం మనిషి పెట్టకపోతే మళ్ళీ అదే పెద్ద వివాదంగా తలెత్తి అక్కడ అసాంఘిక అడ్డగా కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మేము కొంచెం దీన్ని ఒకసారి మ్యాన్ పవర్ ఎంతవరకు ఉంది, మనం ఒకసారి దీన్ని అవుట్ పోస్ట్ పెడుతున్నాము అంటే ఖచ్చితంగా మ్యాన్ పవర్ ఓన్లీలాగా ఇవ్వగలము అనుకున్నప్పుడు మాత్రమే అది ముందుకు రావాలని చెప్పేసి మేము అనుకుంటున్నాము. సో ఆ దిశగా మ్యాన్ పవర్ వర్కౌట్ చేసి ఆ బాధ్యత ఉంటుందనుకుంటే ఖచ్చితంగా మీకు ఆల్రెడీ ప్రపోజల్ కూడా పోలీస్ స్టేషన్ బీ గ్రేడ్లో ఉంది. మా కేటగిరీలో బీ గ్రేడ్లో ఒక మ్యాన్ పరిస్థితి వెళ్ళకూడదు. కాబట్టి కొంచెం ఫోన్ ఇచ్చినా, ల్యాప్టాప్ ఇచ్చినా మీ యొక్క హాల్లోనే రూమ్ బై డోర్ వేసుకుని లోపల ఏం చేస్తారో ఫోన్ ఇచ్చి వదిలిపెట్టకుండా కొంచెం హాల్లో పెట్టి ఫోన్ ఓవర్ చేసుకున్నా, ల్యాప్టాప్ చేసుకున్నా హాల్లో పెట్టాడు. ఎందుకంటే మనం అటు నడుస్తుంటే మనం చూస్తూ తెలిస్తే అదర్ సైడ్ చూడరు, వేరే దగ్గర పోరు. మనం డోర్ పెట్టుకుంటే వాడు ఏం చేస్తుండో ఏం అర్థం కాదు. కాబట్టి కొంచెం మీరందరూ కూడా హాల్లోనే, ముఖ్యంగా స్కూల్ పిల్లలకి ఉండేది చూసుకొని, కొంచెం పెద్ద పిల్లల యూత్లో కొంచెం వాళ్ళ ప్రవర్తన ఏమైనా తేడా ఉన్నా కానీ మీరు వాళ్ళు గమనించాల్సిన చూస్తున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం లోనియా. ఇవాళ లోనియా వైరస్ చాలా ఎక్కువైంది. ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్ బాధపడే అవకాశం ఉంది. కాలేజ్ స్టూడెంట్ కాదు, ఉప్పలం, రామతపురం, గురిపాలెం అవసరానికి లోన్ తీసుకొని భరించలేక చనిపోయిన సూసైడ్ కూడా తీసుకుంది. అది ఎలా జరుగుతుందంటే మనకి 5,000 అవసరం పడుతుంది, వాడు కిక్ నొక్కితే 5,000 ఇస్తాడు. మనం హ్యాపీగా ఏముంటే 2 వేలు కడదామని అనుకుంటాం, 5,000 తీసుకుంటాం. తర్వాత వాడు 5 లక్షలు కట్టాలని అనౌన్స్మెంట్ చేస్తూనే ఉంటాడు. మీరు అప్పుడే మన యాప్లో అన్నిటికీ ఎలో 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 అని నొక్కేస్తాం. నొక్కగానే మన కాంట్రాక్ట్ అని సేల్ అవుతాయి. ఇక మొదలు పెట్టాడు వాడు 5,000, 10,000 తీసుకుంటా 50,000 కంటే కూడా మీ కాంట్రాక్ట్ అందరూ కూడా మీ యొక్క మార్క్ ఫోటోస్ పంపించడం మొదలు పెడుతున్నాడు. అందరికీ దొంగ, లంగా, లోన్ తీసుకుంటూ అలా మెసేజ్ పెడుతున్నాడు. ఇవాళ మన భారతీయ సమాజం పరువుకి భయపడే సమాజం. కాబట్టి ఏం పోయినా మానవమైన ఒప్పుకుంటా కానీ పరువు కట్టినంటే మనం తప్పుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి ఏమంటే ఏం చేయాలి అర్థం కాదు, అందరికి ఏం చెప్పుకోవాలి అర్థం కాదు, అది ఏం పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం తీసుకుంటే మంచి అభిప్రాయం ఉంటుంది. 2-3 తీసుకోవచ్చు కాలేజ్ యువత కూడా. కాబట్టి మీ పిల్లలకి అందరూ కూడా ఖచ్చితంగా చెప్పి లోన్ యాప్ జోలికి పోవద్దని చెప్పేసి కూడా మీరందరూ తెలియజెప్పాల్సిన బాధ్యత ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. దాంతోపాటు ఇవాళ రేపు మనం ప్రజెంట్ గవర్నమెంట్ కానీ ముందున్న గవర్నమెంట్ కానీ తక్కువ ఉక్కుమాల ప్రయత్నంగా మేము చేస్తున్నాము ఇప్పుడు ప్రతిరోజు కూడా. కాబట్టి కొంచెం గంజాయి ఎవరి పెరిగింది కాబట్టి ఆ దిశలో మేము ప్రయత్నిస్తున్నాం. కాబట్టి మీరు మీ పిల్లల పట్ల, కాలేజీ పిల్లల పట్ల కొంచెం ప్రవర్తన మార్పు ఉన్నా, ఏ చిన్న తేడా ఉన్నా కానీ మీరు మాకు తెలియజెప్పండి. డ్రగ్స్లో 6 నెలల వరకు మనం తీసుకుంటే చెక్ చేయొచ్చు. మీ అంతా మీరు మాకు ఇంటిమేట్ చేస్తే, మీరు మాకు పట్టిస్తే కేసు లేకుండా కౌన్సిలింగ్ ద్వారానే ఇది చట్టం ఉంది. మీ అంతా మీరు అట్లా లోను తెలియకుండానే దీనికి బాధిత అయ్యాడు, మాకు చెప్పకుండానే తీసుకుంటారు, మాకు అనుమానం ఉంది సార్ అని మీరు మాకు చెప్తే మేము ట్రాక్ పెట్టి మేము దాన్ని కష్టం తీసుకొని ఎటువంటి ఎఫ్ఐఆర్ లేకుండా కౌన్సిలింగ్ ద్వారా మీకు ఆ అబ్బాయి మంచిగా విధంగా కూడా మేము చేస్తామని చెప్పేసి ఎటువంటి కేసులు ఉండవని చెప్పి హామీ ఇస్తూ మీరంతా మీరు పట్టిస్తే, మీరంతా మీరు మాకు ముందుకు వస్తే, మీరు కానీ మీ సర్కిల్ కానీ అటువంటి వస్తే మీరందరూ ముందుకు రావాలని చెప్పేసి మీ అందరూ కూడా సూచిస్తున్నాను. లాస్ట్ ముఖ్యం ఏంటంటే మీరందరూ కూడా ఎటువంటి సమస్య ఉన్నా కానీ మా డైల్100ని ఎక్కువ వాడుకోవాలని చెప్పేసి మనం చెప్పినట్టుగా అక్కడ రావాల్సిన అవసరం లేదు. ఏదో ఫిర్యాదు పెద్ద కేసు అక్కడ రావచ్చు. ఏ చిన్నది ఉన్నా కానీ మాకు టైం బౌండ్ ఉంటుంది. మ్యాక్సిమం ఇన్ జనరల్గా ఒక డైలర్ కాల్, ఎమర్జెన్సీ కాల్ చేస్తే 10 నిమిషాలు దాటితే ఖచ్చితంగా నాకు దృష్టికి ఎవరైతే మీరు డైలర్ కాల్ చేసిన తర్వాత 10 నిమిషాల తర్వాత వస్తే మేము మా పోలీస్ స్టేషన్లో ఎక్స్ప్లెయిన్ అడుగుతాం. ఎందుకంటే డైలర్ కాల్ చేయడం ఎమర్జెన్సీ చేస్తారు, మనం అరగంట తర్వాత గంట తర్వాత పోతే ఎట్లా అనే ఉద్దేశంతో 10 నిమిషాలు మేము ఎక్స్ప్లెయిన్ తీసుకుంటాం.
మా పోలీస్ స్టేషన్లో రీజన్ అవుతాం ఎందుకు 10 నిమిషాలు దాటింది అని. కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీ మీరు ఎవరు కాల్ చేశారు, ఎప్పుడు కాల్ చేశారు, తప్ప ఎవరు కాల్ చేశారు, దాని పరిష్కారం ఏంటి కూడా మొబైల్లో డాటా ఉంటుంది. ఇప్పుడు కాదు, మీరు సంవత్సరం క్రితం మీరు కాల్ చేస్తే కూడా సంవత్సరం క్రితం కాల్ చేసిన ఆ రోజంతా కూడా ఆడ మా దగ్గర రెడీగా ఉంటుంది, అలా స్టోరేజ్ ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా మీరు డైరెక్ట్ కాల్ కూడా ఏ చిన్న సమస్య వచ్చినా, అంటే రోడ్డు మీద కూడా తాగుతుంటాడు, రోడ్డు మీద గంజాయి తాగుతుంటాడు, లేకుంటే రోడ్డు మీద ఎక్కడ చిన్న యాక్సిడెంట్ అవుతుంది, రోడ్డు మీద ఇద్దరు తిట్టుకుంటూ ఉంటాడు, ఒక అనుమానం ఇలా తన స్ఫూర్తిగా తీసుకొని మరెంతో మంది మంచి కార్యక్రమాలు చేయాలని సూచిస్తూ మరింత ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ అంటారు.